సిబిఎస్ఈ విద్యార్థులకు 10వ తరగతి చదివే వారికి గణపతి హాస్య నవల పాఠ్యాంశంగా ఉన్నది. అందులో 9 ప్రకరణాలు పూర్తి చేసుకొని 10వ ప్రకరణాన్ని వివరించుకుంటున్నాము. 10వ ప్రకరణంలో గణపతికి గిరిజాల జుట్టు, ముచ్చెళ్ల జోడు, ఉబలాటాన్ని తీర్చుకున్నాడు. ఇక తనకి కోటుగుడ్డలు ధరించాలని అతనికి ఉబలాటం కలిగింది. దానికి సంపాదించుకొనుటకు అతను పడేటటువంటి ప్రయాసల గురించి కొంతవరకు చెప్పుకున్నాము. ఇక ఇంకా అటు అతను చేసినటువంటి కార్యం గురించి మరొకటి తెలుసుకుందాం. శ్రాద్ధ భోక్తలందరినీ ఒప్పించాడు కదా. ఆ తర్వాత ఒప్పించిన తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇక శ్రాద్ధ భోక్తలందరినీ కూడా పిలిచి ఈరోజు ఆ సైనిక భోక్తగా మనం వెళ్తున్నాం కాబట్టి కోటిగుడ్ల ఇవ్వమందామని అడుగుదాము అని చెప్పేసి తనతో వచ్చిన వారందరినీ చేత గాయత్రి సాక్షిగా ఒట్టు వేయించుకొని తల్లి సాక్షిగా ఒట్లు వేయించుకొని ఇక వారి చేత ఇక ఒట్లన్నీ వేపించుకొని శ్రాద్ధ గృహానికి వారిని తీసుకొని వెళ్తారు. మిగతా వారు ముందుగానే వెళ్ళిపోతారు. ఎందుకంటే గొడవ పడ్డారు కదా, కొందరు ఒప్పుకోలేదు కదా. ఇక తనతో ఉన్నటువంటి 5గురిని తీసుకొని శ్రాద్ధ గృహానికి వెళ్లారు గణపతి. ఈలోపు రెండవ పక్షము వారిలో కొందరు కర్త గృహమున కరిగి గణపతి చెరువు గట్టు దగ్గర రావి చెట్టు కింద భోక్తల అందరిని చేరదీసి కోటుగుడ్డలను అడుగుమని ఉపన్యసించుటయు తాము భిన్నాభిప్రాయములై అతని ఉపదేశములను నిరాకరించుటయు మాటలాడుట క్రమక్రమముగా ముదిరి పోటులాడుటగా మారుటయు తమ సంఖ్య స్వల్పముగా నుండి చేత తాము దెబ్బలు తిని ఓడిపోయేటకు మున్నగు వృత్తాంతమంతయు అతనిని ఎరింగించి తమ గాయములను చూపిరి. ఇక ఏం చేశారు? రెండవ పక్షం అంటే రెండవ వైపు ఉన్నారు కదా, వారు కొంతమంది కర్త గృహంనకు అంటే శ్రాద్ధ కర్మ చేస్తున్నాడు కదా, అతని గృహంలో కరిగి అంటే వెళ్ళి గణపతి చెరువు గట్ట దగ్గర రావి చెట్టు కింద భోక్తలు అంటే భోజనానికి వచ్చేటటువంటి అందరూ అన్నమాట. అంటే అందరూ 10 మంది కూర్చొని శ్రాద్ధ భోజనాన్ని తినే వాళ్ళని భక్తులు అని అంటారు. వారందరినీ కూడా శ్రాద్ధ భక్తులుగా వచ్చే వారందరినీ కూడా కూట తీసుకొని వారందరి దగ్గరికి వెళ్ళి కోటుగుడ్డలు అడగమని ఉపన్యసిస్తున్నాడు. దానికి భిన్న అభిప్రాయములు వచ్చాయి. మాకొకరికొకరికి ఆ అభిప్రాయ భేదాలు వచ్చాయి. అతని ఉపదేశములను అంటే అతను చెప్పేటటువంటి మాటలను మేము నిరాకరించాము, ఒప్పుకోలేదు. మాట్లాడట క్రమకంగా మా ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. పోటులాడుటకు అంటే గొడవ పెరిగింది. మారుటయు తమ సంఖ్య స్వల్పమైంది. స్వల్పం అంటే తగ్గింది అని వారికి తగిలినటువంటి దెబ్బలన్నీ కూడా అతనికి వివరించారు. వృత్తాంతం అంటే జరిగిన విషయాన్ని మొత్తాన్ని కూడా ఎరింగించి అంటే తెలియపరిచి తమ గాయాలను చూపారు. శ్రాద్ధ భోక్త కోటుగుడ్డలు కోరుట కలికాల మహిమ అనుకొని ఆ కర్త దానికి తగు ప్రతి విధానము మనసులో ఆలోచించి సిద్ధముగా ఉండెను. ఇంకా శ్రాద్ధ భోక్త కోటుగుడ్డలు కోరుట కలికాలం అంటే శ్రాద్ధానికి వచ్చేటటువంటి భక్తులు మనకి ఇచ్చినటువంటి దక్షిణ తాంబూలము ఎంత ఇస్తే అంత తీసుపుచ్చుకొని వెళ్తారు. అంతే తప్ప ఇప్పుడు మనకి పూజారి వచ్చేసి భోక్తగా శ్రాద్ధ కర్మలు చేయడానికి మనకు భోక్తగా వస్తారు కదా, వారికి మనం తాంబూలంలో 10 రూపాయలు 20 రూపాయలు మనం ఏదో శక్తి పొంది మనం పెడతాం తాంబూలంలో. అలా కాకుండా నాకు 1116 కావాలి, నాకు పెద్ద బట్టలు కావాలి అని అంటే ఇస్తామా? ఇవ్వము కదా. ఇది కలికాల మహిమ, ఇది కలికాలంలో ఇలాగా ఉంది అనుకొని ఆ కర్త దానికి తగు విధానము అంటే వీరు ఇలా అడుగుతున్నారు కాబట్టి వీరికి తగినటువంటి బుద్ధి చెప్పాలి, వారికి తగినటువంటి ప్రతి విధానము వారికి ఇంకేం చెప్పాలి, అడిగితే తనేం చెప్పాలి అనే మాటను మనసులో ఆలోచించి వారు వచ్చే తర్వాత చెప్పాలని సిద్ధంగా ఉండెను. అంతలో గణపతి మిత్ర బృందంలో వచ్చి కూర్చుండెను. తన మిత్రులందరినీ కూడా, బృందము అంటే ఒకళ్ళు 4-5 ఉంటే వారిని బృందము అంటారు. తన స్నేహితులందరితో వచ్చి కూర్చున్నాడు. 2 జాములైన తర్వాత బ్రాహ్మణుల యథాస్థానముల కూర్చుండబెట్టి కర్త తొడంగెను. ఇక 2 జాములు అయిపోయింది కదా, 2 అయిపోయింది కదా. మనకి శ్రాద్ధ భోజనం ఎప్పుడు పెడతారు? 12 తర్వాతనే పితృదేవతలకి మనకి పెట్టేటట్టు ఏది తర్వాత 1 గంట తర్వాతే మనం పెడతాం. కాబట్టి 2 జాములు అంటే 2 అయిన తర్వాత ఇక బ్రాహ్మణులను అందరినీ కూర్చోబెట్టి తను ఏమైతే ఇవ్వదలుచుకున్నాడు యథాస్థానమును కూర్చోబెట్టి వచ్చిన 21 మందిని కూర్చోబెట్టి తను 15 మంది కదా ఆ రోజు ఉండాల్సింది,
ఆ 15 మందిని కూర్చోబెట్టి తను ఆ కర్త ఏమైతే ఆ భోక్తలకు ఇవ్వదలుచుకున్నాడో దక్షిణ తాంబూలం ఏమైతే ఇవ్వదలుచుకున్నాడో వాటన్నిటిని ఇవ్వటం ప్రారంభించాడు. అర్పింపబడు వారిలో మొట్టమొదటి వాడు గణపతి. పసుపు గణపతి పూజ అయిన తోడనే నిజమైన గణపతి పూజ వచ్చెను. ఇక మొదటివాడు గణపతి అన్నమాట. మొట్టమొదట మనం ఎవరిని పూజించాలి? గణపతిని పూజించాలి. గణపతి అంటే మనం ఎలా పసుపుగా చేసి ఫస్ట్ మన వినాయకుడు విగ్రహాన్నే పెట్టక్కర్లేదు గదా! పసుపుతో గణపతి ముద్దలాగా చేసి దాన్నే మనం గణపతిగా అనుకోని మనం పూజ చేస్తాం. అలా పూజ అయిన తర్వాత నిజమైన గణపతి పూజ వచ్చెను. ఆ గణపతి అనేది మన గణపతి పూజ వచ్చింది. అంటే ఆ పూజ అయిపోయిన తర్వాత భక్తిగా వచ్చిన వారిని కూడా దేవతల్లాగా తన పితృ దేవతల్లాగా పూజిస్తారనమాట. అలా పూజ వచ్చెను. పసుపు గణపతి వలె నేనేమిచ్చినా దానితోనే తృప్తి నొందక మన గణపతి బొజ్జ నిండా కోరికలు పెట్టుకొని ఉండెను. పసుపు గణపతికైతే ఏంటి? మనము పండు పెట్టినా తీసుకుంటాడు, బెల్లం ముక్క పెట్టినా తీసుకుంటాడు, లేకపోతే అంత పువ్వు పెట్టినా, ఫలము పెట్టినా, ఏది పెట్టినా స్వీకరిస్తాడు. నాకొద్దు అని చెప్పేసి ఎళ్ళిపోడు గదా! కానీ మన గణపతి మనసులో బొజ్జ నిండా అంటే పొట్ట నిండా అనేక కోరికలు పెట్టుకున్నారు. ఏం కోరిక? కోడిగుడ్లు అడగాలని. భోక్తకు వస్త్రమివ్వవలసిన సమయమున తడిసిన సైనిక గుడ్డ తెచ్చి కర్త ఇవ్వవచ్చినప్పుడు నేనీ గుడ్డ పుచ్చుకోను. మంచుకోటు గుడ్డ ఏదైనా నాకియ్యవలెను. మరొకటి నేను పుచ్చుకొననని పలికెను. ఇక భోక్తకు ఇక వస్త్రాలిస్తాడు గదా! ఇవ్వవలసిన సమయం వచ్చింది. ఇక మన కర్త ఏం చేశాడు? అదే చేసేటటువంటి కర్త అంటే శ్రాద్ధకర్త ఏం చేస్తున్నాడు? ఎప్పట్లాగే సైనిక గుడ్డ తీసుకొని వచ్చి మన గణపతికి ఇవ్వబోయాడు. మన గణపతి వెంటనే ఏమిడు, "ఆ! ఇది నేను పుచ్చుకోను. మంచి గుడ్డ ఏదైనా ఉంటే ఇవ్వవలెను మరొకటి" అని చెప్పి పలికాడు. కర్త ఆ పలుకులు విని మిక్కిలి ఆశ్చర్యపడి గణపతి వంక తేరి చూసి, "ఏమి కోటుగుడ్డలే? కానీ పుచ్చుకోవా? కోటుగుడ్డలిది వరకెన్నడైనా పుచ్చుకొంటివా? కలికాలము చేత నేటి కాలమునకు నీవొకడు. వింత కోరికలు మొదలెడినావు. నీకు బుద్ధిలెవరు ఆహ్, కరిపినారని మందలించెను." అన్నప్పుడు గణపతి, "అయ్యా! నేనొక్కడినే కాదు. మా వాళ్ళకందరికీ అట్టి కోరికే ఉన్నది. అడిగి చూడండి. ఓరి ఏమిరా? మీకేమి కావలిరా?" అని అరిచెను. ఆ చుట్టము గణాధిపతి మాటలను అనుసరించి ప్రమదగణము వలె తక్కిన ప్రమదు ప్రమదులు మువ్వురు నైక కంఠమున ఏకకంఠముగా "మాకు సైనిక గుడ్డలు వద్దోయి, కోటు గుడ్డలు కావలినోయి" అని ఇంటి మీది ఆకులెగిరిపోవునట్లు అరిచిరి. అది ఎల్లా గణపతి చెప్పిన పాఠమే అనే కర్త నిశ్చయించి కార్యవారం వాద కార్యవాదమే కాని ఖడ్గవాదము కర్తవ్యము కాదని క్షమా క్షణం ఆలోచించి శ్రాద్ధము చెడకుండినట్లు మనసులో ఒక ఉపాయము పన్నుకొని ఇట్లనియే ఇట్లాగా అన్నాడు. సరే, మీకందరకు సైనిక గుడ్డలు ఇష్టము లేకపోయిన పక్షమున మీకేమి కావలెనో అవే తెచ్చి ఇచ్చేదను. కాని ఆ గుడ్డలిప్పుడు మా గ్రామంలో దొరకవు. కాకినాడకైనను రాజమహేంద్రవరముకైనను మనుషులొకడిని పంపి ఆ బట్టలు తెప్పించవలెను. రేపు సాయంకాలమునకు ఎట్లో తెప్పించెదను. ప్రస్తుతము కథ కానియండి. సైనిక గుడ్డలు ఎవరికిష్టమో వారే పుచ్చుకోవచ్చు అని అను అని అనునయించెను. అంటే అనునయించెనంటే వాళ్ళని సమాధానపరిచాడు. గణపతి ప్రశాంతుండయ్యెను. అంటే సరేనని ఒప్పుకున్నాడట. అతని శిష్యగణమంతయు ప్రసన్నమయ్యెను. ఇక గణపతి ఒప్పుకుంటే శిష్యులు గూడా ఏం జేస్తారు? వాళ్ళు గూడా మంచిగా శాంతంగా ఉన్నారు. అతని ప్రతిపక్షులు సైనిక గుడ్డలు స్వీకరించి సంతుష్టులయ్యిరి. ఎందుకంటే మె స స దానికి ఒప్పుకోలేదు. కోటి గుడ్డలు అడగడానికి ఒప్పుకోలేదు గదా! వారికి ఈ సైనిక గుడ్డలు ఇవ్వంగానే తీసుకొని ఆనందంగా పుచ్చుకున్నారనమాట. సంతుష్టులే. గణపతియు శిష్యులను 2 దినములు కూడా ఏమియు స్వీకరింపక కోటిగుడ్డకై నిరీక్షించుచుండిరి. ఇక వాళ్ళేం జేశారు, సైనిక గుడ్డలు తీసుకొని వాళ్ళు మిగతా రెండవ పక్షం వాళ్ళున్నారు గదా! మేము వారిచ్చిందే పుచ్చుకుంటామనే వాళ్ళు సైనిక గుడ్డలు తీసుకొని వారి యొక్క స్వస్థానానికి తిరిగి వెళ్లారు. మన గణపతితో పాటు కోటిగుడ్డలు కావాలని అడిగినటువంటి వారు అందరూ కూడా ఇక గణపతితో పాటు అక్కడే 2 దినముల వరకు ఎందుకని
అతనేం చెప్పాడు, రాజమహేంద్రవరం నుంచి లేక కాకినాడ నుంచి మేము కోటిగుడ్డలు తీసుకురావాలి. అవి తీసుకొచ్చి ఇస్తాను. ప్రస్తుతానికి ఇవి తీసుకోనండి అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే ఆ శ్రాద్ధ కార్యము అంతా కూడా అపశృతి జరగకుండా కార్యము పూర్తి కావటానికి మన శ్రాద్ధకర్త ఏం చేశాడు? తెలివిగా వారిని ఒప్పించాడు. ఎందుకంటే ముందే తెలిసింది కదా! రెండవ పక్షం వారు వెళ్లి చెప్పారు గదా! అలాగా తెలుసుకున్నందువలన ఇక ఆ కార్యాన్ని ఏది గొడవతో ఖడ్గము అనంటే కత్తితి. కత్తితో ఇక గొడవలు, పొట్లాట్లు కాకుండా ఇక మాటతోనే సౌమ్యంగా అతన్ని ఒప్పించాడనమాట. ముందు వాదమే కానీ అంటే తన పని యొక్క మాటలతోనే పనిని పూర్తి చేసుకోవాలే తప్ప, ఇక రెండోది చేయకూడదని మనసులో అనుకొని ఇక ఆ కార్యాన్ని పూర్తి చేశాడు శార్థకర్త. గణపతి మాత్రము ఇంకా ఆ ఊరిలోనే 2 రోజులు కోటిగుడ్డలకై వేచియున్నాడు. ఇది మన 10వ ప్రకరణాన 11వ ప్రకరణము తర్వాత ఏం జరిగింది అనేది రేపటి క్లాస్‌లో చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారందరూ మర్చిపోతున్నారు. వీడియో అయితే చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.